హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య పోలీస్ అకాడమీ. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్లో టుడే టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్రోనాలజీ ఇయర్స్ ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. ఓకే, మై సెల్ఫ్ శేష్మా మేడం, ఐఎమ్ ఫ్యాకల్టీ ఫర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఇయర్స్ ఇంపార్టెన్స్ తెలుసుకుందాము ఆర్డర్ వైజ్గా. 1772 సంవత్సరం నుంచి 1801 సంవత్సరం వరకు ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. ఓకే, సో 1772 సంవత్సరంలో మే 22వ తారీఖున రాజా రామ్మోహన్ రాయ్ జన్మించారు. ఓకే, రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లోని రాధానగర్లో జన్మించారు. ఓకే, సో భారత పునర్జీవన పితామహుడిగా రాజా రామ్మోహన్ రాయ్ని పేర్కొంటారు. ఓకే, భారత పునర్జీవన పితామహుడిగా రాజా రామ్మోహన్ రాయ్ని పేర్కొంటారు. ఓకే, ద ఫాదర్ ఆఫ్ రెనేసన్స్. ఓకే, మరియు మే 22వ తారీఖు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే. ఓకే, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినం. ఓకే, ఫాదర్ ఆఫ్ ఆంధ్ర రెనేసన్స్గా ఎవరిని పేర్కొంటారు అంటే కందుకూరి వీరేశలింగం. ఓకే, అలాగే గుజరాత్ యొక్క పితామహుడు ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. అలాగే మహారాష్ట్ర పితామహుడు ఎవరు అంటే ఎంజి రనడే. ఓకే అమ్మా, నెక్స్ట్ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినం ఎప్పుడు జరుపుకుంటామంటే మే 22వ తారీఖు. ఓకే, ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే, అది 1772 సంవత్సరం యొక్క ఇంపార్టెన్స్. ఓకే, ఇక్కడ 1772 సంవత్సరంలో మే 22వ తారీఖుకి రెండు ఇంపార్టెన్స్లు ఉన్నాయి. ఒకటి రాజా రామ్మోహన్ రాయ్ జయంతి, రెండోది వచ్చేసి అంతర్జాతీయ జీవ వైవిధ్య దినంగా జరుపుకుంటాం. ఓకే, ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డేగా జరుపుకుంటాం. ఓకే, రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లోని రాధానగర్లో జన్మించారు. ఓకే, రాజా రామ్మోహన్ రాయ్ని ఫాదర్ ఆఫ్ ఇండియా రెనిజమ్స్గా పిలుస్తారు. ఓకే, భారత పునర్జీవన పితామహుడు. ఓకే, అదే ఆంధ్ర పునర్జీవన పితామహుడు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. మహారాష్ట్ర పితామహుడు ఎవరు అంటే పునర్జీవన పితామహుడు ఎంజి రనడే. ఓకే, అదే గుజరాత్కి స్వామి దయానంద సరస్వతి. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇయర్ ఇంపార్టెన్స్ చూద్దాము. 1773 సంవత్సరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ పేరుని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. ఓకే, ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్. ఓకే, వారెన్ హేస్టింగ్, అది 1773 సంవత్సరం యొక్క ఇంపార్టెన్స్. ఓకే, ఓన్లీ ఒకటే పాయింట్, బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్. ఓకే, ఇది దేని ప్రకారం అంటే 1773 సంవత్సరం యొక్క రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం మార్చారు. ఓకే, నెక్స్ట్ 1774 సంవత్సరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన భారతదేశంలో ఫస్ట్ సుప్రీం కోర్టును కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఓకే, ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ ఎలిజా ఎంపే. ఓకే, 1774 సంవత్సరంలో మన భారతదేశంలో కలకత్తాలో మొదటి సుప్రీం కోర్టును ఏర్పాటు చేశారు. ఓకే, ఫస్ట్ సుప్రీం కోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ ఎలిజా ఎంపే. ఓకే, నెక్స్ట్ 1935 సంవత్సరం ఇండియా యాక్ట్ ప్రకారం సుప్రీం కోర్టును ఫెడరల్ కోర్టుగా మార్చారు. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ సుప్రీం కోర్టుగా కొనసాగించారు. ఓకే, అది 1774 సంవత్సరం యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ 1776 సంవత్సరం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాము. 1776 సంవత్సరంలో ఒక దేశానికి రెవల్యూషన్ వచ్చింది. అదేంటి అంటే అమెరికా రెవల్యూషన్ వచ్చింది. అమెరికా యొక్క ఇండిపెండెన్స్ డే ఎప్పుడు అంటే జూలై 4. ఓకే, అమెరికా యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే ప్రెసిడెంట్ జోయ్ బైడెన్. ఓకే, ఇతను ఎన్నవ అధ్యక్షుడు అంటే 46వ ప్రెసిడెంట్. ఓకే, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే కమలా హ్యారిస్. ఓకే, మొట్టమొదటి అమెరికా ప్రెసిడెంట్ ఎవరు అంటే జార్జ్ వాషింగ్టన్. ఓకే, మొట్టమొదటి అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే జాన్ ఆడమ్స్. ఓకేమ్మా, అది 1776 సంవత్సరంలో అమెరికా రెవల్యూషన్ వచ్చింది. అమెరికా యొక్క ఇండిపెండెన్స్ డే జూలై 4. అమెరికా యొక్క ప్రస్తుత అధ్యక్షుడు జాయ్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్. మొట్టమొదటి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్, మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ జాన్ ఆడమ్స్. ఓకే, ఇప్పటి వరకు
జాన్ 46 మంది అధ్యక్షులుగా అమెరికాకి ఉండగా మన ఇండియాని సందర్శించిన వారు, విజిట్ చేసిన వారు ఓన్లీ 7 మెంబర్స్. ఓకే, ఎవరెవరు అంటే ఐరస్ ఓవర్, రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్, 5వ వ్యక్తి జార్జ్ బుష్, 6వ వ్యక్తి బరాక్ ఒబామా, 7వ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఓకే, ఈ 7గురిలో 2 సార్లు ఇండియాని విజిట్ చేసిన వ్యక్తి ఎవరంటే బరాక్ ఒబామా. ఓకే, 2 టైమ్స్. ఈ బరాక్ ఒబామాకే 2009వ సంవత్సరంలో నోబెల్ పీస్ అవార్డు కూడా లభించింది. ఓకే, నెక్స్ట్ 1780వ సంవత్సరంకి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటంటే మన ఇండియాలో మొట్టమొదటి తొలి పత్రికను ఏర్పాటు చేశారు. ఓకే, అదేంటిదంటే బెంగాల్ గెజిట్ పత్రిక. ఓకే, దీన్ని స్థాపించింది ఎవరు అంటే జేమ్స్ అగస్టన్ విక్కీ. ఓకే, మన భారతదేశంలో తొలి పత్రికను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1780వ సంవత్సరంలో. పత్రిక ఏంటిదంటే బెంగాల్ గెజిట్. ఎవరు ఏర్పాటు చేశారు అంటే జేమ్స్ అగస్టన్ విక్కీ. ఓకే, అది మన భారతీయులచే తయారు చేయబడిన ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి ఇండియా పత్రిక ఏంటిదంటే, భారతీయుల పత్రిక ఏంటిదంటే సంవాద కౌముది. ఓకే, సంవాద కౌముది. బెంగాల్ గెజిట్ మన ఇండియాలో తొలి పత్రిక. భారతీయులతో తయారు చేయబడినటువంటి మొదటి భారతీయ పత్రిక ఏంటిదంటే, భారతీయులచే తయారు చేయబడిన పత్రిక సంవాద కౌముది. ఓకే, దీనిని 1821వ సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ ఏర్పాటు చేశారు. ఓకే, సో మన భారతదేశంలో మొట్టమొదటి తొలి భారతీయుల పత్రిక ఏంటిదంటే సంవాద్ కౌముది. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే 1821వ సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ ఏర్పాటు చేశారు. ఓకే, నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, పత్రికా స్వేచ్ఛా దినం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం ఎప్పుడు అంటే మే 3వ తారీఖు. ఓకే, అదే మన ఇండియాలో పత్రికా స్వేచ్ఛా దినం ఎప్పుడు నిర్వహిస్తారు అంటే నవంబర్ 14. ఓకే, సో ప్రస్తుతం భారతదేశంలో పత్రికా స్వేచ్ఛా దినం, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినంలో భారత స్థానం ఎన్నోది అంటే 142, 142వ స్థానంలో ఉంది. ఓకే, అదే పత్రికా స్వేచ్ఛ దినం ఎన్నోది అంటే 150. ఓకే, నెక్స్ట్ 1784వ సంవత్సరం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాము. పిట్స్ ఇండియా చట్టం ఏర్పడింది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నాకు 2 డౌట్స్ ఉన్నాయండి. నేను జీకే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీని, హిస్టరీ ఫ్యాకల్టీని కాదు. మళ్ళీ మిస్టర్ మధుని అడగాలి. పిట్స్ ఇండియా చట్టం అంటే ఏంటి, మరియు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంలో ఇండెక్స్లో, ప్రపంచ పత్రికా ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 142. పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్లో ఇండియా స్థానం 150. ఈ 150 ఏంటో క్లారిటీ లేదు. వరల్డ్ పత్రికా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా స్థానం అంటే 142. ఓకే, అంతవరకు షూరు. నెక్స్ట్ పిట్స్ ఇండియా చట్టం అంటే ఏంటో తెలుసుకుందాము. నెక్స్ట్ 1789వ సంవత్సరం యొక్క ఇంపార్టెన్స్. ఫ్రాన్స్ రెవల్యూషన్ వచ్చింది. ఓకే, ఫ్రాన్స్ విప్లవం వచ్చింది. ఫ్రాన్స్ యొక్క ఇండిపెండెన్స్ డే ఎప్పుడు అంటే జూలై 14. ఓకే, అదే అమెరికా ఇండిపెండెన్స్ డే అంటే జూలై 4th. ఫ్రాన్స్ ఇండిపెండెన్స్ డే ఎప్పుడంటే జూలై 14th. ఓకే, ఫ్రాన్స్ యొక్క హెడ్ క్వార్టర్ ప్యారిస్లో ఉన్న సంస్థ ఏంటిదంటే యునెస్కో. ఓకే, యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ ఫ్రాన్స్ యొక్క ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఎలిజబెత్ బార్న్. ఓకే, ఎలిజబెత్ బార్న్. ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే ఇమ్మాన్యుయల్ మైక్రాన్. ఓకే, నెక్స్ట్
యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, అదే థింక్ చేస్తున్నాను. నెక్స్ట్ 1793 సంవత్సరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే చార్టర్ చట్టం ఏర్పడింది. ఓకే, ఈ పిట్స్ ఇండియా చట్టం అంటే ఏంటి, చార్టర్ చట్టం అంటే ఏంటి, మళ్ళీ నెక్స్ట్ తెలుసుకోండి. నెక్స్ట్ 1798 సంవత్సరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఓకే, 1798 సంవత్సరంలో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. ఓకే, ఎవరు ప్రవేశపెట్టారంటే వెల్లస్లీ. ఓకే, వెల్లస్లీ ప్రవేశపెట్టారు. ఓకే, నెక్స్ట్ 1801 ఇయర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ సైన్య సహకార చట్టంపై సంతకం చేసింది ఎవరు అంటే మన హైదరాబాద్కు చెందిన నవాబు ఎవరు అంటే నిజాం అలీ. ఓకే, 1801 సంవత్సరంలో నిజాం అలీ హైదరాబాద్కు చెందినటువంటి నవాబు ఈ సైన్య సహకార పద్ధతిపై మొదటిసారి సంతకం చేసిన వ్యక్తి. ఓకే, సైన్య సహకార పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అంటే వెల్లస్లీ. ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1798 సంవత్సరంలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇయర్స్ గురించి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.